హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇక్కడ చిన్ని, మున్ని, పింకీ ముగ్గురు కలిసి స్కూల్ నుంచి వస్తూ ఉన్నారు. ఇక్కడ పింకీ ద్రాక్ష పండు తింటూ ఉంటుంది. ఈ ద్రాక్ష భలే ఉంది, ఎంత తీయగా ఉందో. అరే పింకీ, నువ్వు ఒక్కదానివే తింటున్నావు ద్రాక్ష, మాకు ఇయ్యవా? పింకీ, ఇది చాలా తొండి, మేము నీ ఫ్రెండ్స్, మాకు ఇవ్వకుండా నువ్వు ఒక్కదానివే తింటున్నావా? లేదు లేదు, నేను ఇది ఇవ్వను, కానీ ఈ ద్రాక్ష చెట్టు ఎక్కడుందో మాత్రం చూపిస్తాను, పదండి. అలాగా, సరే సరే పదండి వెళ్దాం. అలా పింకీ వాళ్ళిద్దరిని ఒక దగ్గరికి తీసుకుని వెళ్తుంది. అది ఒక అందమైన ద్రాక్ష తోట. అరే వావ్, ఇది ద్రాక్ష తోట. ఎక్కడ చూసినా ద్రాక్ష గుత్తులే కనిపిస్తున్నాయి. అవును చిన్ని, నేను ఇక్కడే ద్రాక్ష పండు కోసుకున్నా, మీరు కూడా కోసుకోండి. అరే వావ్ చిన్ని, నేను ఇంతవరకు ఎప్పుడు ఇన్ని ద్రాక్ష పళ్ళు ఒకే చోట చూడలేదు. మున్ని, ఇవి ఎంత బాగున్నాయో, చూస్తుంటే ఇవన్నీ తినేయాలనిపిస్తుంది. ఇన్ని తింటే నీ పొట్ట పగిలిపోతుంది. కబుర్లే చెప్తారా, త్వరగా కోసుకోండి ద్రాక్ష పళ్ళు. నేను ఈ చెట్టు దగ్గర కోసుకుంటా. అరే, అటువైపు కూడా చాలా చెట్లున్నాయి, నేను ఇంకా లోపలికి వెళ్తాను. అలా చిన్ని తోట లోపలికి వెళ్లి ద్రాక్ష పళ్ళు కోస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ మున్ని, పింకీ మాత్రం ఒక చెట్టు దగ్గర ఉంటారు. సూపర్, ఇవి భలే ఉన్నాయి. ఇలా ఎన్ని కోసినా ఎన్నో అయ్యేలా లేదు. నేను ఈ బుక్స్ కింద పడేసి నా బ్యాగ్ నిండా పళ్ళు కోసుకుంటాను. ఇలా మున్ని బ్యాగ్ లో నుంచి బుక్స్ అన్ని కింద పడేస్తుంది. అలా ద్రాక్ష పళ్ళు కోస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ పింకీ కూడా పళ్ళు కోస్తూ ఉంటుంది. ఈ పళ్ళు ఎంత తీయగా ఉన్నాయో, కానీ మున్ని బ్యాగ్ అంతా నింపితే ఎలా మొయ్యగలవు నువ్వు? ఏం పర్వాలేదు పింకీ, ఎలాగోలా మొయ్యొచ్చు. ఇలా కాదు, నేను చెట్టెక్కి పళ్ళు కోస్తాను. అలా మున్ని చెట్టు ఎక్కుతుంది. అరే మున్ని, కింద పడిపోతావు, జాగ్రత్త. అలా మున్ని చెట్టెక్కి ద్రాక్ష పళ్ళు కోస్తూ ఉంటుంది. పింకీ చెట్టు కిందే ఉండి పండ్లు కోస్తూ ఉంటుంది. అప్పుడే ఆ తోట ఓనర్ ఇంకా అతని సర్వెంట్ ఇద్దరూ కలిసి అక్కడికి వస్తారు. ఒరే గుండు, తోటలో పళ్ళు కోయడానికి వచ్చేసాయి, జాగ్రత్తగా చూసుకో, ఈ టైంలో దొంగలు వస్తుంటారు. అలాగే బాస్, తప్పకుండా జాగ్రత్తగా చూసుకుంటాను. అరే ఇదేంటి, ఈ పిల్లలెవరు, ఎక్కడి నుంచి వచ్చారు? ఓరే దద్దమ్మ, ఇదేనా నువ్వు తోటని చూసుకునే పద్ధతి? అయ్యో బాస్, వీళ్ళెవరూ నాకు తెలీదు, అయినా నేను మీతోనే ఉన్నాను కదా. పిల్లలారా, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళని చూసి పింకీ, మున్ని చాలా భయపడిపోతారు. అయ్యయ్యో మున్ని, త్వరగా కిందికి దిగు. అయ్యో, పారిపోవడానికి కూడా టైం లేదు, ఏం చేయాలి? ఎక్కడికి పారిపోతారు? మీకు ఎంత ధైర్యం ఉంటే నా తోటలోనే దొంగతనం చేస్తారు? ఇక్కడ మున్ని చెట్టు దిగి వాళ్ళ దగ్గరికి వస్తుంది. అంకుల్, మమ్మల్ని క్షమించండి, మీ తోటలోకి ఇలా దొంగతనంగా రావడం తప్పే, ఇంకెప్పుడు ఇలా చెయ్యం, మేము వెళ్ళిపోతాం. ఏంటి వెళ్ళిపోతారో? ఎక్కడికి వెళ్తారు? రావడం పోవడం అంతా మీ ఇష్టమేనా? రే గుండు, ఈ పిల్లలిద్దరిని పట్టుకుని కట్టేయ్, మన ద్రాక్ష పళ్ళతో పాటు వీళ్ళని కూడా అమ్మేద్దాం. అయ్యో, మేము మా తప్పు ఒప్పుకున్నాం కదా అంకుల్. ఇవిగోండి, మేం కోసిన పళ్ళన్నీ ఇక్కడే ఉన్నాయి, మీ పళ్ళు మీరు తీసుకోండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి ప్లీజ్ అంకుల్, ప్లీజ్. ఇదంతా నా తోటలోకి రాకముందే బాగా ఆలోచించుకొని ఉండాల్సింది. చేసేదంతా చేసేసి ఇప్పుడు అమాయకంగా మాట్లాడతారేంటి? రేయ్ గుండు, చెప్పింది చెయ్యి, ఇవాళ నా అదృష్టం బాగుంది. ద్రాక్ష తోట మీదే కాకుండా ఈ పిల్లల్ని నమ్మేసి కూడా డబ్బు సంపాదిస్తాను. ఏంటి? లేదు లేదు, మీరు చాలా బ్యాడ్ అంకుల్. చిచి. మీరు ఇలా రండి, అరవకుండా ఉండండి, లేదంటే మీ ప్రాణానికి ప్రమాదం. అలా సర్వెంట్ మున్ని, పింకీ ఇద్దరిని పట్టుకుని తాడుతో కట్టేస్తూ ఉంటాడు. మమ్మల్ని
వదిలేయండి, కాపాడండి. కాపాడండి, కాపాడండి. ఓ రే గుండు, ఈ పిల్లల్ని ఎటు పారిపోనివ్వకుండా చూస్తుండు. నేను వీళ్ళని అమ్మడానికి మంచి బేరం మాట్లాడొస్తాను. ఇక్కడే ఉండిరా గుండు. అలా ఆ తోట ఓనర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఓ ఏ పిల్లలు, బుద్ధిగా ఇక్కడే ఉండండి. తప్పించుకోవాలని ఏ మాత్రం అనుకోకండి. మా బాస్ అసలే మంచివాడు కాదు. ఈ రోజు మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మీరు చాలా బ్యాడ్ అంకుల్స్. అయ్యో, అనవసరంగా ఇక్కడికి వచ్చాం. అయితే ఇక్కడ చెట్టు చాటు నుంచి చిన్ని ఇదంతా చూస్తూ ఉంటుంది. అయ్యయ్యో, అనవసరంగా ఈ చోటుకొచ్చాం. ఇప్పుడు మున్నిని పింకీని ఎలాగోలా నేనే కాపాడాలి. కానీ ఎలా? ఒక ఐడియా. నేను సరెండర్ అయినట్లుగా వెళ్ళి యాక్ట్ చేస్తాను. ఈ ఇసుక తీసుకెళ్లి ఆ అంకుల్ కళ్ళల్లో వేస్తాను. ఇక అందరం తప్పించుకోవచ్చు. వావ్, భలే ఐడియా. ఇలా చిన్ని తన ప్లాన్ ఆలోచిస్తుంది. అనుకున్నట్లుగానే చేతుల నిండా ఇసుక తీసుకుని చేతులు వెనక్కు పెట్టుకుని ఆ సర్వెంట్ దగ్గరికి వెళ్తుంది. అరే మున్ని, పింకీ ఇక్కడున్నారా? అంకుల్, మా ఫ్రెండ్స్ ని ఎందుకు కట్టేశారు? అయ్యయ్యో చిన్ని, నువ్వెందుకు వచ్చావు? పారిపో త్వరగా. చిన్ని, మేమెలాగూ ఇరుక్కున్నాం, నువ్వైనా పారిపో. ఓ ఏ పిల్లో, నువ్వెక్కడి నుంచి వచ్చావు? నువ్వు కూడా వీళ్ళల్లో ఒకటా? మా బాసు వీళ్ళని అమ్మేయబోతున్నారు. నిన్ను చూసాడంటే నిన్ను కూడా అమ్మేస్తారు. అలాగా? కానీ నేను వీళ్ళతోనే వచ్చాను. నన్ను వదిలేసి వాళ్ళనే బంధిస్తే ఎలా? నేను మా ఫ్రెండ్స్ తో పాటే ఉంటాను. అరే చిన్ని, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఈ పిల్ల ఒట్టి తెలివి తక్కువ దద్దమ్మలా ఉంది. సరే, నువ్వు కూడా వీళ్ళలాగానే అనుభవించు. నిన్ను కూడా ఇప్పుడే కట్టేస్తానుండు. అలా ఆ సర్వెంట్ చిన్నిని కూడా కట్టేయడానికి తాడు తెస్తాడు. చిన్ని దగ్గరికి రాబోతుండగా చిన్ని చేతుల్లో ఉన్న మట్టిని అతని కళ్ళలోకి విసురుతుంది. అబ్బా, మంట, నా కళ్ళు మండుతున్నాయి. ఏ పిల్ల, నువ్వేం చేసావు? అయ్యో, నా కళ్ళు మంట. అలా అతను నొప్పిని తట్టుకోలేక కింద పడి కొట్టుకుంటూ ఉంటాడు. త్వరగా రండి మున్ని, పింకీ, త్వరగా. ఇప్పుడే ఈ కట్లు విప్పేస్తాను, త్వరగా పారిపోదాం. ఇలా చిన్ని మున్ని పింకీలను కట్టిన తాడును విప్పుతుంది. హే చిన్ని, నువ్వు సూపర్. ఈ రోజు మనం బయటపడతామని అనుకోలేదు. త్వరగా రండి, పారిపోదాం. రండి. అలా చిన్ని, మున్ని, పింకీ ముగ్గురు అక్కడి నుంచి పారిపోతారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.